ఇది వివో X300 చూడడానికి చాలా కాంపాక్ట్ గా మంచిగా ఉంటది. మనకు రివ్యూ నీట్ గా రాలేదు, ఇది మనం తీసుకొని చేస్తున్నాం. చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాం ఈ మొబైల్ ని. ఇప్పుడే రివ్యూ చేయొచ్చు, ఎలాగో మనం తీసుకొని చేస్తున్నాం కాబట్టి కొన్ని రోజులు ఎక్కువ యూజ్ చేసి మంచిగా రివ్యూ ఇద్దాం అని చెప్పి ఆగాను. జస్ట్ ఇనిషియల్ రివ్యూ ఇచ్చేయడానికైనా అది బెటర్ కదా, మనం ఎక్కువ రోజులు యూజ్ చేసి ఇవ్వడం. అందుకే ఆగాను. మొబైల్ అన్బాక్సింగ్ మామూలు X300 బాక్స్, X సిరీస్ బాక్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మొబైల్ ఫోన్ TPU కేసు, సేమ్ కలర్ మ్యాచ్ కేసు వస్తుంది. 90 వాట్స్ చార్జర్, Type A to Type C కేబుల్. ఇది అన్బాక్సింగ్. ఫస్ట్ మనం బ్యాటరీ నుంచే మొదలు పెడదాం. ఈ మొబైల్ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసింది జనవరి 22 రోజు నుంచి. మీరు ఇక్కడ చూడొచ్చు డిజిటల్ వెల్ బీయింగ్ లో జనవరి 22 స్టార్ట్ చేసే యూజ్ చేయడం. తమ్నైల్ లో 21 డేస్ అని పెట్టే కానీ ఇంకా ఎక్కువ రోజులే యూజ్ చేసా. ఛార్జింగ్ అయితే బాగానే వస్తుంది, కాదనట్లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు 7 అవర్స్ 8 అవర్స్ ప్రతిరోజు నేను బాగా హెవీగానే యూజ్ చేస్తాను మొబైల్. ఎందుకంటే మొబైల్లోనే నేను స్క్రిప్ట్ అంతా సెర్చ్ చేసేది కానీ, సో స్క్రిప్టింగ్ వర్క్కి నాకు ఎక్కువ పని ఉంటుంది కాబట్టి నేను మొబైల్ని ఎక్కువ యూజ్ చేస్తాను. అందులో నేను ఎలాగో నైట్ అంతా మేల్కుంటాను నా జాబ్ కోసం, అప్పుడు కూడా మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాను. సో అలా ఎక్కువ యూజ్ చేస్తాను నేను మొబైల్ని. ఛార్జింగ్ అయితే బాగానే వస్తుంది. దీంట్లో 6040 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. 90 వాట్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీనికన్నా ముందు నేను X200 FE వాడేవాడిని, మీకు తెలిసింది అది. సో అది కూడా కాంపాక్ట్ మొబైల్, ఇది కాంపాక్ట్ మొబైల్, కానీ దాంట్లో కొంచెం బ్యాటరీ ఎక్కువ. అది 6500 mAh బ్యాటరీతో వచ్చేది. అండ్ ఆల్సో నాకు యూసేజ్ లో కూడా డిఫరెన్స్ తెలిసింది దానికి దీనికి. అది కొంచెం ఎక్కువ వచ్చేది X200 FE, కానీ దీనికి స్లైట్ గా ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేస్తున్నాను. ఆ X200 FE ది మీరు లాంగ్ టర్మ్ రివ్యూ చూడాలనుకుంటే 6 months యూజ్ చేసిన తర్వాత రివ్యూ చేశాను నేను. ఇక్కడ నేను కార్డ్స్ లో ఇస్తాను లేదా లాస్ట్ లో ఇస్తాను చూడండి. ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలంటే ఒక వర్కింగ్ డే మీరు యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మొబైల్ ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే 45 minutes నుంచి ఒక 50 minutes దాకా పడుతుంది. నెక్స్ట్ మెయిన్ గా కెమెరాస్, బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి. ఫస్ట్ కెమెరా మెయిన్ కెమెరా 200 MP ఉంటుంది. నెక్స్ట్ 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కూడా 50 MP ఉంటుంది. అన్ని కెమెరాస్ జైస్ కొలాబరేషన్ తో వస్తాయి. ఇవి మెయిన్ 200 MP నుంచి తీసిన ఫోటోస్. మీకు ఫోటోస్ అసలు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు, అన్ని చాలా బాగా వస్తాయి. డీటెయిల్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, మంచిగా స్కిన్ టోన్ ఉంటుంది, కొంచెం ప్రాసెసింగ్ బాగా చేస్తుంది. అది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు, కానీ టోటల్ గా చెప్పాలంటే చాలా బాగుంటాయి. ఇవి పోర్ట్రేట్ ఫోటోస్. పోర్ట్రేట్ ఫోటోస్ కూడా మంచిగా వస్తాయి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ గానీ మీకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తీసినప్పుడు ఫోటోస్ అన్ని, ఈ పోర్ట్రేట్ ఫోటోస్ అన్ని చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ అలానే మీరు టెలిఫోటో కెమెరా విషయానికి వస్తే 3x టెలిఫోటో కెమెరా. ఇవి నార్మల్ ఫోటోస్ మంచిగా జూమ్ చేసుకొని 3x లో తీసుకోవచ్చు. నార్మల్ ఫోటోస్ డైరెక్ట్ గా టెలిఫోటో కెమెరా నుంచి వస్తాయి. ఇవన్నీ నాకు కొంచెం ఫేస్ ని స్మూత్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మిగతా అన్ని బాగానే ఉంటాయి. బట్ పోర్ట్రేట్ ఫోటోస్ మాత్రం ద బెస్ట్ ఉంటాయి. 85mm 100mm లో తీసుకోవచ్చు. మీకు ఏ ఫోటో తీసుకున్నా, మీరు ఏ ఎఫెక్ట్ వేసినా, జైస్ ఫిల్టర్ లోనా వాడుకోవచ్చు. ఎలా వాడుకున్నా కానీ చాలా బాగా అనిపిస్తాయి. రెడీ టు సోషల్ మీడియా, మీరు సోషల్ మీడియా అప్లోడ్ చేసుకోవచ్చు ఫోటో తీసుకొని, అంత బాగుంటాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టు జైస్ ఫిల్టర్స్ ఉంటాయి. బయోటరు, ప్లానరు, డిస్టోగను, సినీ ఫ్లేరు, సినిమాటిక్, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. మీరు రకరకాలుగా వస్తాయి పోర్ట్రేట్స్. దాని తర్వాత సీజనల్ పోర్ట్రేట్స్ కూడా ఉంటాయి. ఏంటంటే మీరు ఫోటో తీసిన తర్వాత వెనక మొత్తం మార్చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ ని డిఫరెంట్ సీజన్స్ లో ఉన్నట్టు చేస్తుంది. చాలా ఉన్నాయి దీంట్లో. ఇలాంటివన్నీ ఒకప్పుడు చిన్నప్పుడు ఎడిట్ చేసుకునే వాళ్ళం, వీళ్ళు ఇప్పుడు ఫోన్ లోనే ఇచ్చేసారు. ఆకులను అంతా రెడ్ గా చేసేయడం, ఇలాంటివన్నీ తీసుకొచ్చేసారు. దాని తర్వాత కొన్ని డైరెక్ట్ లెట్స్ కూడా ఉంటాయి. మీరు ఫోటో దిగగానే అదే లెట్ అప్లై చేసి ఇచ్చేస్తుంది. మీరు మళ్ళీ ఎడిట్ చేసుకుని అవసరం లేదు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. మీకు మంచిగా అనిపించింది బ్లాక్ అండ్ వైట్, వివిడ్, జైస్ లో కొన్ని ఉన్నాయి, కూల్ టోన్స్, నాకైతే చాలా నచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మెయిన్ గా నేను ఇంప్రెస్ అయింది ఈ మొబైల్ తో వీడియో విషయంలో. ఈ మొబైల్ యూజ్ చేసి నేను డైరెక్ట్ గా యూట్యూబ్ వీడియో కూడా చేశాను. ఇంటికి వెళ్ళాక సంక్రాంతికి, అప్పుడు మీరు సేల్స్ వీడియోస్ 2 పెట్టాను మీకు. ఒకటి ల్యాప్టాప్స్ ది, ఇంకోటి మొబైల్స్ ది. రెండింటికి ఇదే మొబైల్ యూజ్ చేసి నేను రికార్డ్ చేసింది. మీకు నార్మల్ గా చెప్పాలంటే మీరు వీడియోస్ ని 4K 120 FPS లో కూడా తీసుకోవచ్చు. ఒకసారి చూడండి. బ్యాక్ కెమెరా ఇది 4K 120 FPS. మీరు కానీ ఎడిటింగ్ చేసుకుని స్లో చేసుకోవడానికి ఇలాంటి వాటికి బాగుంటాయి. ఒకసారి 120 FPS లో ఎలా వస్తుందో చూడండి. ఫ్రంట్ మాత్రం 4K 60 FPS లో తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది నార్మల్ వీడియో 4K 60 FPS లో తీసుకోవచ్చు. నేను నడుస్తూ ఉన్న స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. వాయిస్ అవన్నీ ఒకసారి ఎలా ఉన్నాయి చూడండి, కలర్స్ అన్నీ. మెయిన్ హైలైట్ దీంట్లో పోర్ట్రేట్ వీడియో. పోర్ట్రేట్ వీడియో మీరు 4K 60 FPS లో తీసుకోవచ్చు. అది మెయిన్ కెమెరా నుంచి అయినా, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా నుంచి అయినా, టెలిఫోటో 3x కెమెరా నుంచి అయినా, అన్ని వీడియోస్ చూడండి ఒకసారి. వీడియో బ్యాక్ కెమెరా నుంచి పోర్ట్రేట్ వీడియో తీస్తున్నాను 4K 60 FPS. ఒకసారి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎలా ఉందో చూడండి. ఫోన్ చిన్నదైనా కానీ మనం 4K 60 FPS లో తీసుకోవచ్చు. కలర్స్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ మంచిగా అనిపిస్తున్నాయి. కలర్స్ లేదా అది చూసుకోండి. ఇది టెలిఫోటో కెమెరా. చాలా దూరం నిలబడున్నాం, 3x లో తీస్తున్నాము. టెలిఫోటో కెమెరా నుంచి పోర్ట్రేట్ వీడియో 4K 60 FPS. వాయిస్ వినపడుతుందో లేదో నాకు తెలియదు. మీరు మైక్ పెట్టుకుంటే వినపడచ్చు. చుట్టూ ఒకసారి చూసుకోండి, కలర్స్, డీటెయిల్స్ అన్ని. ఫ్రెండ్స్, ఇది 4K 60 FPS లో పోర్ట్రేట్ వీడియో. ఫ్రంట్ సెల్ఫీది. ఒకసారి చూడండి కలర్స్ ఎలా ఉన్నాయో, డీటెయిల్స్ అన్నీ. మీకు వాయిస్ డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి వస్తున్నాయి అన్నీ. నేను మైక్ అయితే పెట్టుకోలేదు. ఇంతకుముందు చూపించినట్టు ఇప్పుడు చూపించేటివి అన్నీ.
ఓవరాల్ గా కెమెరాస్ విషయం చెప్పాలంటే మీరు చాలా ఇంప్రెస్ అవుతారు. చూడడానికి మొబైల్ ఎంత చిన్నదిగా ఉంటది, చేసే పని మాత్రం చాలా ఉంది దీంట్లో. నేను అందుకే X200 నుంచి దీనికి షిఫ్ట్ అయ్యా. చాలా మంచిగా అనిపిస్తుంది. ఫోటోస్ కానీ వీడియోస్ కానీ కెమెరా విషయంలో మాత్రం మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. నాకు చాలా నచ్చింది. దీనికి కాంపిటీషన్ గా Oppo X9 ఉంటుంది. సో అది ఎలా వర్క్ అవుతుందో నాకు ఇంకా తెలియదు. ఒకసారి ట్రై చేస్తాను నేను ఆ మొబైల్ కూడా తీసుకోవడానికి. రెండింటిని కంపేర్ చేయడానికి ట్రై చేస్తా. రెండింటికి కంపారిజన్ కావాలి అంటే కామెంట్ చేయండి, లేకపోతే అంత పెట్టి తీసుకోవడం వేస్ట్ మీరు చూడకపోతే. సో ఏదైనా మీకోసమే, మీరు కావాలంటే చేస్తాం. నెక్స్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వస్తే ఫస్ట్ ఇది కాంపాక్ట్ మొబైల్. కాంపాక్ట్ మొబైల్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. నేను వాడేది కూడా అందుకే. సో కాంపాక్ట్ మొబైల్ నాకు చాలా ఇష్టం. చేతిలో కరెక్ట్ గా ఉంటుంది పట్టుకోవడానికి, అందుకే తీసుకున్నా ఈ మొబైల్. సాలిడ్ ఫినిష్ తో కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గ్లాస్ ఉంటుంది, ఫైబర్ గ్లాస్ యూస్ చేశారు. సైడ్ అంతా మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రంట్ షార్ట్ సెన్స్ చేసిన XT కోర్ గ్లాస్ యూస్ చేశారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ కి ఇది మ్యాట్ ఫినిష్ గ్లాస్, మీకు ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయవు. చూడడానికి చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. ఒకటి రెడ్ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్. నా దగ్గర నుంచి వచ్చేది బ్లూ కలర్, స్కై బ్లూ కలర్. ఈ కలర్ మాత్రం చాలా సటిల్ గా ఉంటుంది. రెడ్ గా తీసుకున్నారు అనుకోండి మంచిగా డామినేటెడ్ గా అనిపిస్తుంది కలర్ అది. కానీ ఈ బ్లూ కలర్ చాలా సటిల్ గా చూడడానికి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది మొబైల్. సో మీకు ఏ కలర్ నచ్చితే అది తీసుకోండి. ఇన్ హ్యాండ్ ఫీల్డ్ మాత్రం నేను ఆల్రెడీ చెప్పినట్టు చాలా బాగుంటది. అందులో చోటా ఫోన్, చిన్న ఫోన్ బాగుంటది. ఇన్ హ్యాండ్ ఫీల్డ్ వెయిట్ కూడా 193 గ్రామ్స్ తో వస్తుంది. 7.95 mm థిక్నెస్ ఉంటుంది. IP68-69 రేటింగ్ ఉంది. వాటర్ లో పడినా ఏం కాదు, సర్వే అవుతుంది. నేను చాలా సార్లు కడిగే కూడా ఈ మొబైల్ ని, కానీ నేను సజెస్ట్ చేయను, ఎవరు కడగద్దు. ఏమైనా వారంటీ ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. నా చేతిలో నుంచి ఈ మొబైల్ ఒక 2 times కూడా పడింది. ఒకసారి చేతిలో నుంచి జారి పడింది, ఇంకోసారి జోబులో పెట్టుకున్నప్పుడు జారి కింద పడింది. డెంట్స్ అయితే ఏం లేవు, ఒక డెంట్ కూడా పడలేదు. అది పడే విధానం బట్టి కూడా ఉంటుంది. మీరు రాళ్ళ మీద ఇలాంటి మీద వేసారనుకోండి అది పగిలిపోవచ్చు. మామూలుగా నాకు టైల్స్ మీద పడింది, 2 సార్లు టైల్స్ మీద పడింది. సో మరి అంతగా నాకు ఇంపాక్ట్ అయితే లేదు. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే ద బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే 6.31 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. LTPO డిస్ప్లే యూస్ చేశారు దీంట్లో. సో దాని వల్ల మీకు బ్యాటరీ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. 10-bit ప్యానల్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్ గా డిస్ప్లే చూడడానికి చాలా బాగుంటుంది. కాంపాక్ట్ మొబైల్ నచ్చే వాళ్ళకి చిన్న డిస్ప్లే నచ్చుతుంది. కొంతమంది డిస్ప్లే పెద్దగా ఉండాలి వీడియోస్ చూడడానికి కానీ అన్నిటికి కానీ, వాళ్ళకి అక్కడ డిఫరెంట్ మొబైల్స్ ఉంటాయి. ఇది కాంపాక్ట్ మొబైల్ లో ద బెస్ట్ డిస్ప్లే తోనే వస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, 200 nits HPM ఉంటుంది. ఓవరాల్ గా సన్లైట్ లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఫింగర్ ప్రింట్ కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ ప్లేస్మెంట్ కరెక్ట్ గా ఉంది. మరి కిందకి ఇవ్వలేదు, కరెక్ట్ గా ఇచ్చాడు ప్లేస్మెంట్. X200 లో చూస్తే కింద ఇచ్చుంటాడు ప్లేస్మెంట్, దీంట్లో అలా కాదు, మధ్యలో మన కరెక్ట్ ప్లేస్ లో ఇచ్చాడు. సౌండ్ కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. లౌడ్ గా బాగానే ఉంది. డాల్బీ అట్మాస్ ఇలాంటివి లేవు, కానీ సూపర్ ఆడియో అని చెప్పి వీళ్ళది ఉంటుంది. Vivo IQ వీటిలో డాల్బీ అట్మాస్ మీరు చూడకపోవచ్చు ఎప్పటికీ, ఇంకా ఓన్లీ సూపర్ ఆడియోనే ఉంటుంది. అండ్ సౌండ్ చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరేనండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ MediaTek Dimensity 9500 ప్రాసెసర్ తో వస్తుంది. బేస్ వేరియంట్ 12GB + 256GB ఉంటుంది. అలానే 12GB + 512GB, 16GB + 512GB ఉంటుంది. LPDDR5X RAM యూస్ చేశాడు. UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ కానీ మీకు అక్కడ ప్రాసెసర్, వీడిచ్చిన స్టోరేజ్ టైప్స్ అన్ని మంచివే. ఇది పవర్ఫుల్ ప్రాసెసర్, MediaTek నుంచి వచ్చే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. మీకు డే టు డే లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. హ్యాంగ్ అవడం ఇలాంటివి ఏమి చూడరు మీరు. గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు, కాకపోతే ఇది గేమింగ్ మొబైల్ కాదు, ఇది ఒక చిన్న మొబైల్. చిన్న మొబైల్స్ లో గేమింగ్ ఆడడం కష్టం. మీరు గేమింగ్ కోసం చూస్తుంటే ఈ ప్రైస్ రేంజ్ లో చాలా మంచి మొబైల్స్ ఉంటాయి. IQ15 కానీ, OnePlus 15 కానీ అవి తీసుకోవచ్చు. ఇది గేమింగ్ మొబైల్ అయితే కాదు, ఇది కెమెరా మొబైల్, కాంపాక్ట్ మొబైల్. ఎప్పుడో ఒకసారి గేమ్ ఆడతాను అన్న వాళ్ళకి మీరు BGMI స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో ఆడుకోవచ్చు 120 FPS లో. అలానే ఫ్రీ ఫైర్ కూడా మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. పర్ఫార్మెన్స్ విషయంలో డే టు డే టాస్క్ కి అన్నిటికీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా మంచిగా ఉంటుంది. ఈ గేమింగ్ కూడా నేను ఎందుకు యూజ్ చేయలేమన్నా అంటే చిన్న స్క్రీన్లు కదా, మీరు చేతులు పెడితే మొత్తం నిండిపోతాయి. సో అందువల్ల చెప్పాను. నెక్స్ట్ ఈ మొబైల్ కనెక్టివిటీ కూడా 19 5G బ్యాండ్స్ తో వస్తుంది. Wi-Fi 7 ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. NFC ఉంటుంది. IR బ్లాస్ట్ ఉంటుంది. USB 3.2 Gen 1 పోర్ట్ తో వస్తుంది. అన్ని లేటెస్ట్ ఉంటాయి. నా యూసేజ్ లో నాకు సిగ్నల్ డ్రాప్స్ కూడా ఎక్కువ లేవు. 2 సిమ్స్ యూజ్ చేస్తా నేను. ఎయిర్టెల్ యూజ్ చేస్తా, జియో యూజ్ చేస్తా. 2 సిమ్స్ దీంట్లో ఉన్నాయి. నా దగ్గర VI సిమ్ అయితే లేదు, సో దాన్ని నేను టెస్ట్ చేయలేదు. ఎయిర్టెల్, జియో 2 బాగానే వచ్చాయి సిగ్నల్. కంపేర్ టు X200 లో నేను సిగ్నల్ డ్రాప్స్ ఇలాంటివి నోటీస్ చేశాను. ఇక్కడ నేను ఉండే ప్లేస్ లో కొంచెం అవుతున్నాయి, కానీ దీన్ని యూజ్ చేసిన తర్వాత కంపేర్ టు X200 కన్నా దీనిలో సిగ్నల్ బాగా వస్తుంది. దాంట్లో అప్పుడప్పుడైనా సిగ్నల్ డ్రాప్స్ నోటీస్ చేసా, కానీ దీంట్లో ఇప్పుడు దాకా నోటీస్ చేయలేదు. మంచిగా వస్తుంది. అండ్ ఎక్స్ట్రాగా మీరు ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు, అంటే ఒక ఫిజికల్ సిమ్ యూజ్ చేయొచ్చు, ఇంకోటి ఈ సిమ్ గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా సాఫ్ట్వేర్ Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 5 year Android అప్డేట్స్ ఉంటాయి, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. Origin OS 6 తో వస్తుంది. అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. యాప్ లాక్ ఉంటుంది, యాప్స్ ను హైడ్ చేసుకోవచ్చు, క్లోన్ యాప్స్, కస్టమ్ డైలర్ తో వస్తుంది. యానిమేషన్స్ కూడా చాలా స్మూత్ గా ఉంటాయి. ఓవరాల్ గా ఈ Origin OS HyperOS కన్నా చాలా బాగుంటుంది. ఈ Origin OS గురించి నేను ఒక వీడియో క్లియర్ గా చేస్తున్నాను, ఇక్కడ నేను ఇస్తాను, కాబట్టి ఇక్కడ నుంచి మీరు ట్యాప్ చేసి చూడొచ్చు, లేదా ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను చూడండి. ఇది ఓవరాల్ గా X300 గురించి. ఇంకా ప్రైజింగ్ విషయానికి వస్తే ఈ రోజు ప్రైజింగ్ చెప్తున్నాను. ప్రెసెంట్ ఎంత ఉందో అంత 75,000 ఉంది వితౌట్ ఆఫర్స్ తో. అండ్ మీరు కానీ ఆఫర్ అప్లై చేస్తే 7,500
రూపీస్ ఆఫర్ ఇస్తున్నాను. అప్లై చేస్తే 68,000 కి వస్తుంది. సో ఈ 68,000 కి మీ కెమెరా మొబైల్ కోసం చూస్తున్నా, మంచి కాంపాక్ట్ మొబైల్ కోసం చూస్తున్నా, చాలా మంచి ఫోన్ ఇది. అందులో నో డౌట్ ద బెస్ట్ ఫోన్. దీనికి కాంపిటీషన్ గా ఒప్పో X9 ఉంటుంది. సేమ్ ఫీచర్స్ తో, సేమ్ కైండ్ ఆఫ్ సిమిలర్ కెమెరా స్పెక్స్ తో, సో అన్ని సిమిలర్ గా అనిపిస్తాయి. కంపేర్ చేస్తే దాంతో చేయాలి, కానీ ఆ మొబైల్ మన దగ్గర లేదు. సో నేను ఇంకా దాన్ని టెస్ట్ చేయలేదు. మీరు కామెంట్ చేయండి, మీకు కావాలి, ఖచ్చితంగా కావాలి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం, దాన్ని బట్టే చూస్తాం. ఎందుకంటే తక్కువ ప్రైస్ కాదు. సో మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేను తీసుకోవడానికి ట్రై చేస్తా. అండ్ X300 కి వివో X200T మొన్న రిలీజ్ అయింది రీసెంట్ గా, మన ఛానల్ లో వీడియో ఉంటుంది. ఆ రెండింటికి కంపేర్ చేస్తాను. ఒక 10,000 డిఫరెన్స్ ఉంది మీకు రెండింటికి. 10,000 సేవ్ చేసుకొని ఆ మొబైల్ కొనుక్కోవడం బెటరా, లేదా ఈ మొబైల్ కొనుక్కోవడం బెటరా? ఈ రెండింటి గురించి వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. మీరు వీడియోని హైప్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుద్ది, మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుద్ది. అంతకుమించి ఏం అవసరం లేదు. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటివి నేను ఎప్పటికీ తీసుకొస్తానే ఉంటాను. మన సైడ్ నుంచి బెస్ట్ అండ్ నాలెడ్జ్ కంటెంట్ మీకు వస్తుంది అంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్